అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది యాక్చువల్గా డే 3. కరెంట్లీ మనం వైజాగ్లో ఉన్నాం. బెంగళూరు నుంచి 1000 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అయిన ప్రియా ఇంకా అభి వాళ్ళ ఇంట్లో స్టే చేసినాం మేము. అండ్ నా బండి సర్వీస్ కూడా అయిపోయింది. అండ్ ప్రతిసారి ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే అదొక వార్మ్ ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ such a lovely and warm hospitality. And Priya అయితే ఫుడ్ పెట్టి ప్రేమ कैसा लगा उनका? बहुत अच्छा लगा. Thanks guys, thanks so much. हैप्पी जर्नी. मैं हैप्पी हो गई. हैप्पी निकल रहे हैं. चलो कल से हम तुम्हारे जाता. శుభోదయం అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. కరెంట్లీ మనం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ నుంచి ఈరోజు మన డెస్టినేషన్ పూరి జగన్నాథ్, ఒడిశాలోని. ఓ బ్రో, ఓ మై గాడ్, వైజాగ్లో మోటార్ సైకిల్ నడిపించేటోళ్ళు అయితే స్వాగ్లు ఉంటారు, రైటా కాదా? వైజాగ్లో ఉన్న వాళ్ళకి కింద కమెంట్స్ చెప్పండి. సో మనం ఈరోజు పూరి జగన్నాథ్కి వెళ్తున్నాం, జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి. 2 days కింద మనం బెంగళూరు నుంచి బయలుదేరిండే. బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు 0 kilometers ఉండే. అండ్ మనం ఇప్పుడు 1057 kilometers. 1000 kilometers ఇక్కడ ఉండే. నిన్న 57 kilometers అటు ఇటు తిరిగినాం, బండి సర్వీసింగ్కి, దానికి దీనికి అండ్ బీచ్కి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం. లాస్ట్ టైం ట్యాంక్ ఫుల్ చేయించినప్పుడు 401 kilometers ఇచ్చింది మైలేజ్ మొత్తం ఓవరాల్గా. సో ఈసారి ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను థ్రాటిల్ బాడీ అంతా క్లీన్ చేయించిన. సో మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? 108, 1 rupee తక్కువ ఉంది. ట్యాంక్ ఫుల్ ఆఫ్ పెట్రోల్. అండ్ ట్యాంక్ ఫుల్ కావడానికి 1600 rupees అయింది. 14 liters పట్టింది. మోస్ట్ ఆఫ్ ద బైకర్స్ మర్చిపోయేది ఏం తెలుసా? పెట్రోల్ కొట్టియంగానే ట్రిప్ని 0 చేయడం. నేను ఈ మధ్య నేర్చుకున్నా, లేకుంటే స్టార్టింగ్లో అయితే మస్తు మర్చిపోతుండే. సో ఈరోజు మన రైడ్ ప్లాన్ ఏంటంటే, కరెంట్లీ మనం ఇప్పుడు ఫస్ట్ వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్దాం. వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి మంచి మంచి డ్రోన్ షాట్స్, కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్కువ టైం లేదు మనకి, బికాజ్ మనం పూరి జగన్నాథ్ సాయంత్రం కల్లా రీచ్ కావాలి. అండ్ పూరి జగన్నాథ్ 400 kilometers ఉంది ఇక్కడ నుంచి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జాకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. సో క్విక్ రైడ్ అప్డేట్. వైజాగ్ దాటేసినాం. వైజాగ్ దాటి దగ్గర మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం అంటే 70 kilometers వచ్చినాం. పొద్దున మంచి మంచి డ్రోన్ షాట్స్ తీసుకున్నాం. నిన్న బండి సర్వీస్ చేయించుకున్నాం. బండి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్ థ్యాంక్స్ టు వీగేర్స్ వినోద్. ఖతర్నాక్ చేసిన సర్వీస్ అయితే. హైవే పైన మొన్న నేను హైదరాబాద్కి వెళ్ళి ఎప్పుడైతే బెంగళూరు వచ్చినో, లేకుంటే బెంగళూరు నుంచి ఎప్పుడైతే వైజాగ్ వచ్చినో, పర్ఫార్మెన్స్ తెలుస్తుండే బండిలా. ఏదో ల్యాగ్ ఉంది, ఏదో పవర్ లేదన్నట్టు. ఇప్పుడు మాత్రం ఆ ప్రాబ్లం లేదు. మస్తు స్మూత్గా, మస్తు ఫ్రీగా పోతుంది బండి. పర్ఫార్మెన్స్ ఏడైనా సరే పర్ఫార్మెన్స్ పవర్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇప్పుడు మనం భువనేశ్వర్ పోవాలి. భువనేశ్వర్ పోనీకి అంటే భువనేశ్వర్ లోపల పూరి పోవాలి. సో ఇప్పుడు మనం పూరి జగన్నాథ్కి రీచ్ కావాలి. ఒడిస్సా పూరి జగన్నాథ్ రీచ్ కావడానికి 6:49 టైం పడుతుంది. రీచ్ అయ్యే వరకు 6 అవుతుందంట టైం సాయంత్రం. సో ఇక మనం నాన్ స్టాప్ కొట్టాలి. మధ్యలో చిల్కా లేక్ అని చెప్పి వస్తుంది, చూద్దాం. పోతే చిల్కా లేక్ పోదాం, లేకుంటే సీదా పూరి జగన్నాథ్ పోదాం. మనకు పూరి జగన్నాథ్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ గువాహటి, అక్కడికి రీచ్ కావాలి. ఇది ఏ విలేజ్? ఈ విలేజ్ మడపం టోల్ గేట్. ఓకే, శ్రీకాకుళం దాటేసినాం కదా, 20 kilometers. ఓకే, సరే అంకుల్, బాయ్. ఆల్రైట్, సో మనం మన థర్డ్ స్టేట్లోకి ఎంటర్ అయినాం.
फोर्थ स्टेट अनुకుంటా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిశా థర్డ్ స్టేట్ వెల్కమ్ టు ఒడిశా భువనేశ్వర్ ఇంకా 182 కిలోमीटर्स ఉంది ఆహా వాట్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఎంటరింగ్ ఇంటూ ఒడిశా बट ఎండనే संपेస్తుంది 4 बजे तक हमें वहाँ पे पहुँचना होगा 4 बजे लास्ट फेरी है उसके बाद में फेरी नहीं है वहाँ की अम्मो व्हाट इज़ दिस बस कैसा आ रहा देखो సో కరెంట్లీ మనం ఒక కొత్త రూట్ తీసుకున్నాము పూరి జగన్నాథ్ రీచ్ కావడానికి బేసిక్గా మనము అట్లా మెయిన్ హైవే నుంచి వెళ్ళిపోవచ్చు మెయిన్ హైవే నుంచి వెళ్తే కూడా 100 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ కనిపిస్తుంది కానీ 37 మినిట్స్ తొందరగా రీచ్ అవ్వచ్చు ఒకవేళ మనం ఈ రూట్లో పోయినాం అనుకోండి చిల్కా లేక్ తగులుతుంది అండ్ చిల్కా లేక్ పైన మనము ఫెరీ రైడ్ కూడా తీసుకోవచ్చు మన బండిని తీసుకొని వెళ్ళొచ్చు పూరి జగన్నాథ్ వెళ్ళడానికి అండ్ ఇక్కడ 105 కిలోమీటర్స్ చూపిస్తుంది అండ్ 3 hours 32 minutes 100 కిలోమీటర్స్కి సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు ప్లస్ అడ్వెంచరస్ కూడా ఉంది అందుకే ఈ రూట్ తీసుకున్నా ఇది హైవే నుంచి మనం చిల్కా లేక్ అని చెప్పి పెట్టుకుంటే అంటే పూరి జగన్నాథ్కి పెట్టుకుంటే 2 రూట్లు చూపిస్తుంది ఆల్టర్నేట్ తీసుకుంటే ఆల్టర్నేట్ రూట్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సో లెట్స్ సీ అసలు ఈ రూట్లో మనకి ఎలాంటి సర్ప్రైజెస్ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అన్నది నేను అక్కడ రోడ్ పైన పోలీస్ ఆఫీసర్ని అడిగితే ఆయన 4 o'clock వరకు ఫెరీ ఉంటుంది తొందరగా వెళ్ళమని చెప్పి అన్నాడు సో 2:30 అవుతుంది మన దగ్గర ఇంకా 1.5 hour టైం ఉంది ఆ ఫెరీ ప్లేస్కి రీచ్ కావడానికి సో ఆకలి వేస్తుంది ఒక సైడ్ ఇంకో సైడ్ ఏమో ఆ ఫెరీని కూడా రీచ్ కావాలి మరో సైడ్ ఏమో ఇంత బ్యూటిఫుల్ రోడ్ కూడా ఉంది వావ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏంటి తెలుసా హైవే ఒక్కసారి వదిలేసి మనం ఊర్లోకి వచ్చినాం అనుకోండి ఇట్లాంటి రోడ్ కనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ రైడింగ్ని మజా కూడా ఇదే కార్కి బైక్కి మనం ఈ రోడ్లో పోతుంటే మన సోల్ని ఈ రోడ్కి కనెక్ట్ చేసినట్టు ఉంటుంది మన సోల్ ఇక్కడ రోడ్ తోటి ఈ ప్లేస్ తోటి కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉంటుంది మొత్తం కంట్రీ సైడ్ ఫీలింగ్ అయితే క్రేజీ ఉంది నాకు తెలిసి ఈ రోడ్ కొత్తగా వేసినట్టు అందుకే ఇంత మంచిగా బ్లాక్ ఉంది గవర్నమెంట్ ఏమైనా చేంజ్ అయిందా ఒడిశాలో మంచి సీఎం ఎవరు వచ్చిర్రా మంచి ఎమ్మెల్యే వచ్చిండా రోడ్స్ అన్ని బాగా శాంక్షన్ చేసిర్రు అది కూడా కంట్రీ సైడ్ అంటే ఊర్లల్లో ఇంత మంచి రోడ్లు ఉండడం కొంచెం సర్ప్రైజ్ ఆహాహా ఏముంది బాయ్ ఆ బెండ్ ఇది మోటో జీపీ స్టైల్లో మనం మలపచ్చు ఓహో ఇంకో బెండ్ వావ్ ఇది అమేజింగ్ నైస్ ఆహా ప్రాణంలో ప్రాణం వచ్చింది పెట్రోల్ బంక్ చూడగానే పెట్రోల్ లేదని మాత్రం చెప్పకు భయ్యా ఓహో ఇద్దరు देखो 102 రూపీస్ ఆల్మోస్ట్ 8 రూపాయలు తక్కువ సో డే 3 ట్యాంక్ 2 ఎంత అయింది 1334 రూపీస్ మనీషా ప్లీజ్ పే ద బిల్ మా బిల్ పేమెంట్ అయిపోయిందా वेरी गुड का जिसको रे ये बाइकर्स वापस क्यों आ रहे एरिकल अच्छी महाराष्ट्र वो लोग अगर नहीं जा सकते थे ना तो लोग रोक के बोलते थे डोंट गो ब्रो बोल के जा सकते इसीलिए वो लोग बाइकर्स आर गुड बट यू आर ए बाइकर और स्कूटियर who are you huh I'm both both I can ride bikes only बिड्डा नॉर्थ ईस्ट పోయిన తర్వాత బైక్ ఇస్తా నడిపేలాం అనుకో అప్పుడు చెప్తా मैंने तो सोचा था मैं बाइक से आऊंगी लेकिन तुम्हारे पास बाइक है ही नहीं बाइक तो है मेरे पास बट खर्चा डबल हो जाएगा ना तुम्हारे साथ आऊंगी तो मेरा थोड़ा पैसा बचेगा आधा हो जाएगा आधा हो जाएगा that's also true good deal right very good deal especially the advantage with you is zero luggage zero weight तुम गाड़ी पे हो लेकिन फिर भी नहीं हो मेरा गाड़ी तो हिलता भी नहीं है तुम बैठने के बाद में इतना भी फ़र्क नहीं गिरता तो नो प्रॉब्लम दैट्स अ मेजर एडवांटेज all right Mike हो this is going to be crazy okay Mike తొందరగా ఆన్ గా అమ్మా ఇది నాకు తెలిసి నా లైఫ్ ఒక ఇన్క్రెడిబుల్ జర్నీ నేను చేయబోతున్నది దిస్ ఈజ్ హౌ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద బైక్ ఇన్ ఎ బోట్ हाँ ब्रो टिकट कहाँ पे लेना होगा इधर ही ऊपर ही ये आखिरी बोट है या फिर और भी आएगा
కొంచెం दी కదా నీ బండి కొంచెం ముంగడేసుకోదా ఏ मनी तुम्हारा ही गाड़ी थैंक्स ब्रो अपना ही गाड़ी 5:30 तक बोर्ड से रहेंगे बोल के बोल रहा है तो कुछ खा लेते हैं ना कुछ खाते हैं और फटाक से हम ड्रोन शॉट वगैरह भी लेते हैं अगर वो बड़ा बोट जा रहा है तो उसमें चढ़ा देंगे సో 5 o'clock దాకా బోట్స్ ఉంటాయంటే మనకేం టెన్షన్ లేదు మనం కొంచెం టిఫిన్ లెక్క వేసాం ఆకలి అవుతుంది ఫుల్ నాకు నువ్వు బోల్ రే తెరకు భూక్ नहीं लग रहा रे बोल तो कितना दिन तक खाना नहीं मिला तो नहीं खा के रहती ठीक है थोड़ा उतरो ठीक है यू गेट डाउन स्लोली आई विल गेट डाउन क्विकली అమ్మా అండ్ పొద్దున్న నుంచి కూడా ఏం తినలేదు ఎందుకంటే ఈరోజు వెజ్ తినాలని చెప్పి స్పెసిఫిక్గా పెట్టుకున్నా ఈరోజు ఎట్లయినా సరే ఆ జగన్నాథుడి దర్శనం చేసుకోవాలని చెప్పి అందుకే నాన్ వెజ్ కూడా ఏం తినలేదు ఇప్పుడు ఇది చాలా ఎక్సైటింగ్ బట్ హైవే కూడా ఉంటుంది మనకి నేను బ్లాగ్లో చెప్పినట్టు హైవే నుంచి పోవచ్చు లోపల చిల్కా లేక్ నుంచి కూడా పోవచ్చు సో వెనకాల కనిపిస్తుంది చిల్కా లేక్ సో ఎప్పుడైతే చిల్కా లేక్ పైనకి వెళ్తామో అప్పుడు ఆ లేక్ స్పెషాలిటీ కూడా చెప్తా సావిత్రి థ్యాంక్ యూ సో మచ్ సావిత్రి ఈస్ పర్ఫార్మింగ్ అమేజింగ్లీ కాకపోతే మైలేజే కొంచెం తక్కువ ఇస్తుంది బట్ దట్స్ ఓకే సో పదండి ఫుల్ ఆకలి అవుతుంది ఫస్ట్ కొంచెం తినేద్దాం తినేసిన తర్వాత బోట్ ఎక్కుదాం వచ్చేసింది అన్నాడు పెద్ద బోట్ అన్నాడు కార్ కూడా పడతా అన్నాడు ఏడుంది కార్ పడితే అంత పెద్ద బోట్ లేదుగా छोटा बोट है हाँ वो बोट शायद इस पे नहीं उस पे जाएंगे ना वो बड़े बोट पे चिल्का डेवलपमेंट अथॉरिटी इस पे कार लगता है क्या ये बोटला ఎక్కాలంట ये वो लकड़ी पे चढ़ेगा क्या मेरा गाड़ी पता नहीं डब्बा निकाल के लगेंगे उतर जाओ तुम ఇది పెద్ద అడ్వెంచరే బాబోయ్ భయ్యా నువ్వు ఏమైనా చేయి బండి మాత్రం కింద పడేయకు వామ్మో చెక్కలు ఇరిగిపోయేటట్టున్నాయి थोड़ा आगे लो ना थोड़ा आगे लो पकड़ू हाँ आओ थोड़ा आगे लो आगे नहीं पीछे जाना है थोड़ा आगे लेके पीछे आओ आगे जाओ हाँ और थोड़ा आगे जाओ ब्रो हाँ वो छोड़ो वो कुछ नहीं होगा अभी डालो खींचो సో లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫెరీ బండి ఎక్కిద్దామని చెప్పి అనుకున్నా కానీ ఇది సస్తా వర్షన్ ది చీపెస్ట్ వర్షన్ అంటారు కదా అట్లాంటి వర్షన్ అనమాట దగ్గర ఈ బోట్లో 20 పైన బండ్లు ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు దాకా ఏమంటున్నా అంటే ఇది యాక్చువల్గా రిస్కీ షాట్ ఇది చేసేది లేకుండే కానీ ఇక్కడ మనకు వేరే ఆప్షన్ లేదు నేనేమనుకున్నా అంటే ఈ బోట్ వెనకాల పెద్ద బోట్ ఈ పెద్ద బోట్ వెళ్తా అని చెప్పి అనుకున్నా ఈ పెద్ద బోట్ వెళ్ళుంటే మాత్రం డెఫినెట్లీ దీని లోపల తీసుకెళ్తుండే కానీ ఇది ఆపరేషనల్ లేదు చెప్పిపోయామా ఎప్పుడు చేయబోయా దగ్గరకు వచ్చిన తర్వాత చూపిస్తా ఆ బోట్లో వెళ్దామని చెప్పి అనుకుంటే కానీ ఈ బోట్ వెళ్ళదు హియర్ ఇస్ అ బోట్ విచ్ కెన్ క్యారీ కార్స్ బా ఇది యాక్చువల్గా ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బోట్ అనమాట దీంట్లో పోయినట్టు మజా వస్తుంది
ఓకే, నేను మిస్ అయిపోయినా. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మిస్ కాకండి. పూరి జగన్నాథ్ ఒకవేళ వైజాగ్ నుంచి ప్లాన్ చేస్తే చిల్కా లేక్ నుంచి ప్లాన్ చేయండి. ఈ బోట్ జర్నీని డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బైక్ అయినా కార్ అయినా ఏదైనా తీసుకొని రావచ్చు. సో మన బైక్ని ఆ తీరం నుంచి ఈ తీరం దాకా తీసుకెళ్ళడానికి జస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు. సో ఫస్ట్లీ ప్యాసింజర్ అంటే ఒకవేళ ప్యాసింజర్లో పోతే మనిషికి 50 రూపాయలు, బైక్కి 50 రూపాయలు, 200 రూపీస్ లేనా? ఆచా దోలోంకా. సో మనిషికి 50 రూపాయలు, నాకు 50 రూపాయలు, మనిషికి 50 రూపాయలు అండ్ నా బండికి 100 రూపీస్. సేఫ్గా తీసుకొచ్చారు. కొంచెం భయం వేసింది, కానీ ఫస్ట్ నాకు చాలా భయం వేసింది బండి అడిగాలంటే, కానీ సేఫ్గా వచ్చింది. సో చిన్న బోట్లలో కూడా బండ్లు చాలా సేఫ్గా తీసుకొస్తారు. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, అందుకే ఇంత ఈజీగా తీసుకొచ్చారు. నాకైతే స్టార్టింగ్ నేను లిటరల్లీ చెప్తున్నా కదా, అరే రిస్క్ చేస్తున్నానేమో అని అనిపించింది, కానీ సేఫ్గానే వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా. ఈ బోట్ కాకుండా ఒకవేళ పెద్ద బోట్లో పోయినట్టు మాత్రం ఇంకా మస్తు ఎంజాయ్ చేస్తుండే. పదండి ఇక మనం వీడికి వెళ్ళి పూరి జగన్నాథ్కి బయలుదేరదాం. వీడికి వెళ్తే 40 కిలోమీటర్స్ ఉంటుంది. చాలామంది యూజ్ చేస్తున్నారు ఈ బోటింగ్ సర్వీసెస్ని. చాలా రష్ ఉంది ఇక్కడ. ఏ గాँव का नाम क्या है? सातोपुड़ा विलेज को वస్తాం మనం. सोत्तोपारा मूवी, सोत्तोपारा ये क्या है? सोत्तोपारा, सातपुरा నీకు తెలియదు. नहीं वो सोत्तोपारा उधर से आंटी स्लोली बोलो. ठीक है चलो लेट्स गो. We are all good. We crossed in one piece. That's a very happy thing for us. अभी तो बस शुरुआत है, अभी crossed in. होता है क्या? ఎందుకు इससे ज़्यादा है नॉर्थ ईस्ट में. There will be much more. I am waiting. నీ కూడా నీ ఆడియన్స్ కూడా మంచి మంచి అడ్వెంచర్ తోస్తుంది వస్తుంది ముందుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్తుంది. చిల్కా రివర్కి అటు సైడ్ ఏం లేదు, కానీ చిల్కా రివర్కి ఇటు సైడ్ మాత్రం చాలా షాప్స్ ఉన్నాయి. కొంచెం డెవలప్ సిటీలా కనిపిస్తుంది. నైస్. సేవ్ చిల్కా. చలో చిల్కా రివర్ రాలే అని చెప్పి లాస్ట్ టైం నేను నేపాల్ రైడ్ వేసినాం. చిల్కా రివర్ రాలే అని చెప్పి ఒక రిగ్రెట్ ఉండే, కానీ ఇప్పుడు చిల్కా రివర్ కూడా వచ్చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిల్కా రివర్లో మనకి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. దానికి సపరేట్ రైడ్ తీసుకోవాలి. దగ్గర 2700 రూపీస్ అడుగుతున్నాడు. విత్ బైక్ డాల్ఫిన్స్ చూపించి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి డ్రాప్ చేస్తున్నాడు. నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఒకవేళ మేము ఇద్దరం కాకుండా ఇంకో ముగ్గురు ఉండి ఇంకో 3 బైకులు ఉంటే షేరింగ్లో ఈజీ అయిపోతుంది. 20 కిలోమీటర్ల నుంచి మొత్తం ఆవులే. ఏడా చూసినా సరే రోడ్డు మధ్యలో ఆవులు. కొన్ని చోట్ల అయితే ఆవులు అయితే ఇట్లా ఏంటంటే ఇట్లా మధ్యలో ఇట్లా అడ్డంగా నిలబడి ఆడ కూర్చుంటున్నాయి, పండుకుంటున్నాయి. ఈడ 2-3 ఉన్నాయి. ఈడైతే మొత్తం ఇగో మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, ఇది చూడండి సూపర్ మోడల్, మిస్ ఇండియా కిడ్. అమ్మో ఇవి పర్లేదు, డిసిప్లిన్గా పోతున్నాయి. మమ్మీ డాడీ అనుకుంటా పక్కకి వెళ్ళిపోతున్నాయి. ముంగడ చూడండి ఎంత బ్లైండ్ స్పాట్లు ఉన్నాయంటే మనం ముంగడ పోయేదాకా మనకు కనిపించవు. అవి ఎటు పోతున్నాయి, అటు పోతున్నాయి, ఇటు పోతున్నాయి. ఇవి జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇట్లాంటివి దగ్గర 100-200 ఆవులను క్రాస్ చేసి వచ్చినాను నేను ఇప్పుడు. పెద్ద లైట్ వేద్దామంటే పెద్ద లైట్ వేసినా పురుగులు వస్తున్నాయి. మళ్ళీ ముంగటికెళ్ళి వచ్చేటోళ్ళకి ఏం కనిపించదు. ఐ థింక్ మోస్ట్ పాపులేటెడ్ ఆవుల సిటీ ఏదైనా ఉందంటే, స్టేట్ ఏదైనా ఉందంటే ఒడిస్సానే కావచ్చు. ఎందుకంటే ఇన్నికన్నా ఆవులను నేను ఇంకేడ చూడలేదు. రైలకెళ్ళి ఇట్లా బయటికి రాగానే నాకు ఏదైతే టెంపుల్ వ్యూ కనిపించిందో, వావ్ మెస్మరైజింగ్, నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ గూగుల్ మ్యాప్స్, ఇట్లాంటి మ్యాజిక్స్ చేస్తూ ఉండు. ఆహా ఇగో ఈరోజు ఫ్లాగ్ కూడా చేంజ్ చేసిర్రు. ఈ జగన్నాథ్ టెంపుల్ది ప్రతిరోజు ఈవినింగ్ ఆ ఫ్లాగ్ చేంజ్ చేస్తారు. ఒకటా రెండా ఈ జగన్నాథ్ టెంపుల్ మహిమలు చెప్పుకుంటూ పోతే అసలు బ్లాగ్ సరిపోదు అన్ని మహిమలు. ఆల్రైట్, సో పూరి జగన్నాథ్ రీచ్ అయిన తర్వాత పూరి జగన్నాథ్ గుడి 11 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. రాత్రి 11 o'clock దాకా వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో ఇదే మన పూరి జగన్నాథ్ టెంపుల్. లోపలికి వెళ్ళి నేను ఏం చూపెట్టలేను, సో అందుకే మీరందరూ కూడా ఇక్కడ నుంచే దర్శించుకోండి. కానీ లైఫ్లో ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఒక్కసారైనా ఈ టెంపుల్కి వచ్చి ఆ పూరి జగన్నాథ్ని దర్శించుకోవాలి. ఎందుకంటే
ఏదైతే ఫీల్ ఉంటుందో లోపల టెంపుల్ది ప్రసాదంది అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ శిఖరం మనకి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ముందు నుంచే కనిపిస్తూ ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది. మేబీ ఫోన్లో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో లోపల జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను నేను మీకు. కనిపిస్తుంది కదా, ఇది చూడంగానే అర్థమైపోయింది అనుకుంటా నేను వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా అని చెప్పి. సో చాలా ప్రశాంతంగా నిదానంగా దర్శనం జరిగింది మన జగన్నాథ్ స్వామిది. సో టెంపుల్ లోపల మనకి జగన్నాథ్, సుభద్ర ఇంకా బాలభద్రులు ఉంటారు అనమాట, ముగ్గురు. ఆయన వాళ్ళ ముగ్గురుది కూడా మూర్తి ఏది ఉంటుందో చాలా యూనిక్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ లోపల మనకి మొబైల్ ఏది అలౌడ్ ఉండదు. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఇంకో ఆచారం ఏముంటుంది అంటే ఆ దేవుడికి అన్నప్రసాదం ఎక్కిస్తారు. అన్నప్రసాదం కూడా కుండ మీద కుండ పెట్టి వాటిని కింద ఒక మంట మీద ఆ కుండలలో అన్నం పప్పు అన్నీ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఉడకాల్సింది కింద ఉన్న కుండ కదా, కానీ అలా కాదు, పైన కుండలో ఉన్న అన్నం ఫస్ట్ ఉడుకుతుంది. అండ్ అది స్వామివారికి ఎక్కించిన ప్రసాదం ఇక్కడ 100 రూపీస్కి అమ్ముతారు అనమాట. అన్నీ పప్పు అన్నం అన్ని కర్రీస్ అన్నీ. ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీటన్నిటిని మనం బ్లాగ్లో చిత్రీకరించలేము ఎందుకంటే ఫోన్ లోపలికి అలవట్లేదు. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు ఈ పూరి జగన్నాథ్కి వచ్చి స్వయంగా మీ కళ్ళతో దర్శించుకొని మీ మొత్తం మీరు దాన్ని ఫీల్ కావాలన్నమాట. సో గైస్ ఇక వీడికి ఈ బ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేసాం. పూరి జగన్నాథ్ నుంచి కోల్కతా నుంచి సిలిగురి, గువాహటి అటు సైడ్ అంతా. సో హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేశారని చెప్పి అనుకున్నా. ఎంజాయ్ చేసి ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, టాటా బై, జై హింద్.